హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా మనం మన ప్రీవియస్ వీడియోలో మన డ్రాయింగ్ క్లాసెస్కి ఏమేమి మెటీరియల్స్ కావాలి అండ్ ఏమేమి బై చేయాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయింటే ఇక్కడ కింద ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. అండ్ ఈరోజు వీడియోలో మన టాపిక్స్ వచ్చేసి అసలు డ్రాయింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలి అండ్ మనది లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సాఫ్ట్ అండ్ హార్డ్ పెన్సిల్స్ యూస్ చేసి నేను కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ అనేది చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మనకి ఏంటంటే హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేది. వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం డ్రా చేసేటప్పుడు పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలి అండ్ షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలి అనేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత సాఫ్ట్ అండ్ హార్డ్ పెన్సిల్స్ యూస్ చేసి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చెప్తాను. సో మనం మెయిన్గా ఫస్ట్ పెన్సిల్ డ్రా చేసేటప్పుడు ఎలా హోల్డ్ చేయాలని చెప్తాను చూడండి, ఓకేనా. యాక్చువల్గా మనం పెన్సిల్ డ్రా చేసేటప్పుడు ఇలా హోల్డ్ చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఇలా పట్టుకుంటారు, ఓకేనా. సో అసలు మెయిన్గా ఎలా పట్టుకోవాలంటే ఇలా హోల్డ్ చేయాలి. ఇలానే ఎందుకు హోల్డ్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇన్ కేస్ ఇప్పుడు ఇలా డాట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇలా ఈజీగా డ్రా చేయగలుగుతారు, జాయిన్ చేయగలుగుతారు, ఓకేనా. ఇలా పట్టుకున్నా మీరు జాయిన్ చేస్తారు, కానీ దగ్గరగా ఉంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఎలా ఉంది, మీరు ఇలా పట్టుకున్నారనుకో మీ హ్యాండ్ కూడా ఇలా మూవ్ చేయాలి డాట్స్ని జాయిన్ చేయడానికి. అదే మీరు ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే మన హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఒక డాట్ ఉంది, మీరు ఏమి ఇలా ఈజీగా జాయిన్ చేయొచ్చు అనమాట, ఓకేనా. మీరు ఇలా ఈజీగా డాట్స్ అనేది జాయిన్ చేయగలుగుతారు ఇలా పట్టుకుంటే. అదే మీరు ఇలా ఉంటే ఇలా మీరు ఇక్కడ వచ్చి ఆపి మళ్ళీ చెయ్యి జరిపి మళ్ళీ ఇలా జాయిన్ చేయాల్సి వచ్చింది. సో ఇలా పట్టుకుంటే ఏమవుతుందంటే మన హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఎంత పెద్ద కర్వ్స్ అయినా మనం ఈజీగా మూవ్ చేయగలుగుతాం మన హ్యాండ్ని ఫ్రీగా, ఓకేనా. సో ఇలా పట్టుకోవాలన్నమాట. మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఆర్టిస్ట్ అందరూ పెన్సిల్ ఇలాగే హోల్డ్ చేసి డ్రా చేస్తారు, ఓకేనా. సో మీరు కూడా మ్యాక్సిమం ఇలానే స్టార్ట్ చేయండి, ఇలా హోల్డ్ చేసి ఇలానే స్టార్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షేడింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు షేడింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఒక బాక్స్ తీసుకుందాం. షేడింగ్ ఎలా చేస్తారు, కొంతమంది షేడింగ్ కూడా ఇలానే చేస్తారు, పెన్సిల్ ఇలానే పట్టుకొని, ఓకేనా. కొంతమంది ఎలా షేడ్ చేస్తారు, ఇలా ఉంది కదా పెన్సిల్ ఇలా పట్టుకొని ఇలా షేడ్ చేస్తారు, ఓకేనా. కొంతమంది ఇలా షేడ్ చేస్తారు. సో షేడింగ్ అనేది అది మీ ఇంట్రెస్ట్ అనమాట, ఓకేనా. మీరు అప్లై చేసే ప్రెషర్ని బట్టి మనకి షేడింగ్ వస్తుంది. కాబట్టి మీరు ఐదర్ ఇలా షేడ్ చేసుకుంటారా లేదు ఇలా షేడ్ చేస్తారా అనే దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే షేడింగ్, నా సజెషన్ ఏంటంటే షేడింగ్ ఎప్పుడైనా మీరు ఇలానే షేడ్ చేయండి, ఓకేనా. ఇలానే షేడ్ చేయండి. ఇలా షేడ్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ పెన్సిల్ ఇక్కడ టచ్ అవుతుంది, మన చెయ్యి ఇక్కడ టచ్ అవ్వదు అనమాట, ఓకేనా. అదే ఇలా షేడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ షేడ్ చేస్తూ ఉంటారు, ఈ హ్యాండ్ ఇక్కడ కింద రబ్ అవుతూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే మన ఫింగర్ చేతికి అయ్యి ఈ చుట్టూ డస్ట్ లాగా అవుతుంది అనమాట, ఓకేనా. చూసారు ఇక్కడ అయింది, ఇలా డస్ట్ లాగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన టోటల్ ఆర్ట్ మొత్తం పాడైపోతుంది, ఓకేనా. సో మ్యాక్సిమం ఆర్టిస్ట్ అందరూ ఏం చేస్తారంటే ఇలాంటి గ్లౌజ్ యూజ్ చేస్తారు దానికి, అది నేను తర్వాత అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో మీరైతే డ్రా చేసేటప్పుడు ఇలా పట్టుకోండి అండ్ షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ఇలా పట్టుకొని షేడ్ చేయండి. దానివల్ల మీరు ఈజీగా షేడింగ్ చేయగలుగుతారు, ఓకేనా. సో మీరు ఫస్ట్ ఇలానే ప్రాక్టీస్ చేయండి స్టార్ట్ చేయడం అనేది, సో మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. పెన్సిల్ ఎలా హోల్డ్ చేయాలని చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను షేడింగ్ చేసే ముందు ఏం ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఆర్ట్ అయిపోయింది డైరెక్ట్ షేడింగ్ చేసేస్తా అంటే మనకి ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో షేడింగ్ చేసే ముందు ఏం ఎక్సర్సైజ్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. షేడింగ్ చేసే ముందు ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్ లైట్గా షేడ్ చేయండి, ఓకేనా. ఏం ప్రెషర్ లేకుండా, ఓకే. లైట్గా షేడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం ప్రెషర్ అప్లై చేసి ఇంకొంచెం డార్క్గా షేడ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొంచెం ప్రెషర్ అంటే మీరు
నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ప్రెషర్ అప్లై చేస్తూ ఉండండి అనమాట. ఓకేనా? అలా నెక్స్ట్ ఇంకా డార్క్గా. ఓకేనా? నెక్స్ట్ ఇంకా డార్క్గా. నెక్స్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ మళ్ళీ స్టార్టింగ్ స్మూత్ అనమాట, లైట్గా షేడ్ చేయండి. దీన్ని బట్టి ఏమవుతుందంటే మీ హ్యాండ్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఈ ఎక్సర్సైజ్ ద్వారా. ఓకేనా? ఎక్కడ డార్క్గా షేడ్ చేయాలి, ఎక్కడ లైట్గా షేడ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ లైట్గా షేడ్ నుంచి డార్క్గా షేడ్ చేయండి, తర్వాత మళ్ళీ డార్క్ నుంచి మళ్ళీ లైట్కి షేడ్ చేయండి. దాన్ని బట్టి మీ హ్యాండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అన్ని ప్లేసెస్లో డార్క్గా షేడ్ చేయకుండా మీ హ్యాండ్ అనేది మీ కంట్రోల్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అక్కడ ఆ షేడింగ్ మనకి ఎలా ఉందో. సో దాన్ని బట్టి మీ హ్యాండ్ అనేది మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ఈజీగా. సో షేడింగ్ ముందు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేయండి, మీరు ఈజీగా షేడింగ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి నేను సాఫ్ట్ పెన్సిల్స్ అండ్ హార్డ్ పెన్సిల్స్ వాటితో డ్రా చేసే ముందు వాటితో ఏం ఎక్సర్సైజ్ చేయాలో చెప్తాను. ఓకేనా? షేడింగ్ ఎక్సర్సైజ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను సాఫ్ట్ అండ్ హార్డ్ పెన్సిల్స్ యూజ్ చేసి ఏం ఎక్సర్సైజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు సాఫ్ట్ పెన్సిల్తో ఒకసారి హార్డ్ పెన్సిల్తో ఒకసారి ఎందుకు, ఏదైనా పెన్సిలే కదా ఒక్కసారి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్కి హార్డ్కి, సాఫ్ట్ పెన్సిల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు హార్డ్ పెన్సిల్స్ స్మూత్గా మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? పడటానికి మనకి సాఫ్ట్ పెన్సిల్స్ డార్క్గా పడినా కానీ హార్డ్ పెన్సిల్స్లో స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి సాఫ్ట్ పెన్స్ వచ్చేసరికి డార్క్గా పడతాయి కాబట్టి అవి మనకి పేపర్ మీద చాలా హార్డ్గా మూవ్ అవుతాయి అన్నమాట. సో మనం షేడ్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకని సాఫ్ట్ పెన్సిల్స్తో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి, హార్డ్ పెన్సిల్స్తో కూడా ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను హార్డ్ పెన్సిల్ యూజ్ చేసి నేను ఏం ఎక్సర్సైజ్ చేయాలని చెప్తాను చూడండి. ఓకేనా? ఏం లేదు, ఫస్ట్ హార్డ్ పెన్సిల్ తీసుకున్నారు కదా, హార్డ్ పెన్సిల్ తీసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఎక్సర్సైజ్ అంటే మనం ఏమి ఆర్ట్స్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హారిజెంటల్ లైన్స్. ఇది జస్ట్ మన హ్యాండ్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అండ్ మనం యూస్ చేసే పెన్సిల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా రావడం కోసం మనం ఎక్సర్సైజ్ అనేది చేయటం బెటర్ స్టార్టింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి E1 E2 జాయిన్ చేద్దాం. ఓకేనా? వర్టికల్గా డ్రా చేద్దాం. అలాగే హారిజెంటల్ లైన్స్. మీకు ఏమిటంటే హ్యాండ్ మూమెంట్ కూడా స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే డిఫరెంట్ షేప్స్. ఓకేనా? డిఫరెంట్ షేప్స్ అలాగే ఎక్సర్సైజ్ చేయండి వాటితో. ఒకటే చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా? ఏదైనా సర్కిల్స్ మీరు ఓన్లీ ఇలానే డ్రా చేయరు కదా, డయాగ్రామ్ మొత్తం డిఫరెంట్ షేప్స్ డ్రా చేస్తుంటారు కదా. సో అలాగే డిఫరెంట్ షేప్స్ మీరు ఎక్సర్సైజ్ అనేది చేయండి అనమాట. ఓకేనా? అలా సేమ్ ఇలానే సాఫ్ట్ పెన్సిల్స్తో ఎలా చేసామో హార్డ్ పెన్సిల్స్తో కూడా అలాగే చేద్దాం. నేను చెప్పాను కదా, సాఫ్ట్ పెన్సిల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు హార్డ్ పెన్సిల్స్తో కంపేర్ చేసినప్పుడు సాఫ్ట్ పెన్సిల్స్ చాలా డార్క్గా పడతాయి అండ్ ఇవి వచ్చేసి మనకి పేపర్ మీద చాలా రఫ్గా మూవ్ అవుతాయి అన్నమాట. నేను చూపిస్తాను. చాలా రఫ్గా మూవ్ అవుతాయి అన్నమాట పేపర్ మీద. మనకి హార్డ్ పెన్సిల్స్ అంత ఫ్రీగా ఈ పెన్సిల్స్ అయితే మూవ్ అవ్వవు. ఓకేనా? సో సాఫ్ట్ పెన్సిల్స్తో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత బెటర్. ఓకేనా? మీరు చూడొచ్చు దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ పెన్సిల్ జస్ట్ స్మాల్ ప్రెషర్ అప్లై చేస్తే ఎంత డార్క్గా పడుతుందో. అలా బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఓకేనా? డిఫరెంట్ షేప్స్. ప్రతి ఆర్ట్ ముందు ఎవ్రీ టైం మీరు ఎక్సర్సైజ్ అనేది చేయండి. మీకే ఈజీగా ఉంటుంది. మీరు డ్రా చేసే ఆర్ట్ ఏదైనా మీరు ఈజీగా డ్రా చేయగలుగుతారు. ఓకేనా? ఏదైనా ఒక డిఫరెంట్ షేప్స్ జస్ట్ మీ హ్యాండ్ మీరు ఫ్రీ చేసుకోవడానికి
ఓకేనా. మనకి ఫ్రిస్ట్ ఎంత ఫ్రీగా ఉంటే మనము ఆర్ట్ అంత ఈజీగా డ్రా చేయగలుగుతాం. హార్డ్ పెన్సిల్స్తో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి, సాఫ్ట్ పెన్సిల్స్తో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు డ్రా చేసే ఆర్ట్ మీరు ఈజీగా డ్రా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. జస్ట్ ఏదో ఒక పెన్సిల్తో డ్రా చేసేసి తర్వాత మీరు షేడింగ్కి వచ్చేసరికి సాఫ్ట్ పెన్సిల్స్ యూస్ చేస్తుంటే ఏమవుతుంది, మీకు పేపర్ అనేది రఫ్గా ఉంటుంది. సో మనకి రావాల్సిన అవుట్పుట్ కరెక్ట్గా రాదనమాట. సో ఓకేనా. సో 2 టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా మెయిన్. ఓకేనా. సో చూసారు కదా, ఇవి వచ్చేసి మన బేసిక్ ఎక్సర్సైజెస్ అనమాట. సో మీరు ప్రతి ఆర్ట్కి ముందు ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఆర్ట్కి ముందు ఎన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తే మనకి అంత మంచిది అనమాట. ఇప్పుడు మనం వన్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా నో ఇష్యూ. సో మనకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ప్రతి ఆర్ట్కి ముందు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇప్పుడు పోర్ట్రేట్ ఒక ఫేస్ తీసుకొని ఆ ఫేస్లో మనం ఫస్ట్ ఆర్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ పార్ట్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది నేను క్లియర్ కట్గా ఒక పార్ట్ బై పార్ట్ అలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా రావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. బాయ్.